ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. థ్రోన్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీ సంఘ సభ్యులందరికీ, వివిధ ప్రాంతాల నుండి చూస్తున్నటువంటి ప్రతి విశ్వాసి ఇక్కడ ప్రభు నామములో మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటున్నానండి. దేవుడు మరి 2026వ సంవత్సరము మే నెల వరకు క్షేమమునిచ్చాడు. ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు కనుక మరి దేవునికి మొట్టమొదటిగా వందనాలు తెలియజేసుకుంటూ, చూస్తున్నటువంటి మీరందరూ కూడా ఏదో ఒక సమస్య లేదంటే ఏదో ఒక ప్రార్థన విజ్ఞాపనతో ఉండవచ్చు. సో ఈరోజు దేవుడు ఆ యొక్క మీ యొక్క ప్రార్థన విజ్ఞాపనలన్నిటినీ విని మీకు కావలసినటువంటి ఆన్సర్స్ అన్నిటినీ త్వరగా ఇచ్చేలాగిన మీ కొరకు ప్రార్థించబోతున్నామండి. హల్లెలూయా. సో కనుక వాక్యము ఎంతో బలమైనది, మనందరికీ కూడా ఈ వాక్యం ఎంతో అవసరమైనది. కాబట్టి ప్రతి ఒక్క విశ్వాసి కుటుంబంలో కానీ పసిబిడ్డలకు కానీ మీరు ఎవరైనా సరే ప్రతిరోజు ఈ వాక్యం చదవవలసిందిగా, ఈ వాక్యముని ధ్యానించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఆమెన్. సో చూడండి, దేవుడు ఈ యొక్క సీజన్లో అనేకుల జీవితాలలో గొప్ప అద్భుతాలు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. సో ఆయన యొక్క సీజన్లో మనం కూడా మూవ్ కావాలా. ఏ విధంగా మూవ్ అవుతామంటే విశ్వాసం వలన మూవ్ అవుతాం. ఆమెన్. అంటే ముందుకి వెళ్తాం. హల్లెలూయా. గనుక ప్రతి విశ్వాసి జీవితంలో ఈ యొక్క క్రియ అనేది ఎంతో ఇంపార్టెంట్. హల్లెలూయా. కనుక ప్రతి విశ్వాసి యొక్క సీజన్లో గొప్పది ఎక్స్పెక్ట్ చేయాలండి దేవుని నుండి ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తారో, దేవుని నుండి ఎవరైతే ఒక అద్భుతాన్ని పొందుకోవాలని ఆశ కలిగి ఉంటారో వారే అద్భుతాలను పొందుకుంటారు. బైబిల్ గ్రంథంలో కూడా మనం మొదటి నుండి చూస్తే ప్రతి ఒక్క విశ్వాసి కూడా వారికి ఏదైతే కావాలనుకున్నారో, వారు ఏదైతే ప్రార్థనాపూర్వకంగా విజ్ఞాపన చేశారో, ఏదైతే పొందుకోవాలని డిజైర్ కలిగి ఉన్నారో దానిలోనే వారు మరి ఎక్కువైన దాంట్లో దేవుడు వారిని స్థిరపరచాడు. ఆమెన్. గనక మనం వాక్యం చదువుతున్నాము కదా, లేదంటే ఇంకేదో చేస్తున్నాము కదా అని లేజీగా కూడా ఉండకూడదు. ప్రతి ఒక్కరూ మీ పనుల్లో కూడా చూడండి, మనం పని చేసుకుంటూ కూడా దేవుణ్ణి ఆరాధించవచ్చు. అలాగని మరి ఏ పని చేయకుండా ఇంట్లో నేను ప్రార్థన చేస్తానంటే కూడా ఎన్నో సమస్యలు మీరు ఎదుర్కొంటారు. కనుక దేవుడు కూడా పని చేస్తున్నటువంటి వారిని ఎన్నుకున్నాడు, మీరు గమనిస్తే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఏలియా దగ్గరికి మరి వచ్చినప్పుడు ఎలీషాను ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు ఎలీషా ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ ఎడ్లకు అది కట్టి ప్లవ్ చేస్తూ ఉన్నాడు, అంటే దున్నుతూ ఉన్నాడు. అంటే ఆయన పనిలో ఆయన నిమగ్నమై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి అపోస్తలుడైన పౌలు పని చేశాడు. పేతురు, అంద్రేయ వారిద్దరూ కూడా మరి వారి యొక్క పని అయినటువంటి జాలరులు చేసే పని ఏంటి, ఎవ్రీడే మరి ఆ యొక్క నెట్స్ వేయడం, చేపల్ని పట్టడం, మరి ఈ విధంగా వాళ్ళు బిజీగా ఉన్నారు చూస్తే. మరి అటువంటి వారిని యేసు ప్రభువు ఎంచుకోవడం జరిగింది. కనుక మనం టైం వేస్ట్ చేసేటటువంటి జాబితాలో కనుక నువ్వు ఉంటే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కనుక నువ్వేదో ఒక పని దేవుని ద్వారా పొందుకోవాలని ఈరోజు మేము ప్రార్థించబోతా ఉన్నామండి. ఆమెన్. కనుక ప్రతి ఒక్కరు టైం వేస్ట్ చేసుకోకుండా దేవుణ్ణి వెంబడిస్తూ మీ పనిలో కూడా దేవుని యొక్క ఫేవర్ పొందుకోవచ్చు. ఆమెన్. ఏ విధంగా అంటారా? చూడండి, జోసెఫ్ ఆయన ఫస్ట్ ఆయన యొక్క ప్రైమరీ వర్క్లో ఆయన ఏ విధంగా ఉన్నాడంటే కారాగారం నుండి బయటకు వచ్చిన దాని తర్వాత పోతిఫర్ దృష్టికి ఆయన చేసే ప్రతి పని కూడా, ఆయనకు అప్పచెప్పినటువంటి కొంచెం పని కూడా ఆయన ఏ విధంగా చేశాడంటే చాలా ఇంట్రెస్టింగ్గా చేశాడు. అంటే చాలా ఆసక్తితో చేశాడు, చాలా కష్టంతో చేశాడు, అంటే విశ్వాసంతో చేశాడు. ఆయన ఆ పనిలో దేవుడు ఆయనకి ఫేవర్ ఇచ్చాడు. కనుక మీరు ఏ పని అయితే చేస్తున్నారో అందులో నమ్మకం, విశ్వాసం ఉంచితే దేవుడు ఆ యొక్క పొజిషన్ నుండి నిన్ను ఉన్నతమైన, నువ్వు ఊహించలేనటువంటి స్థితిలోనికి దేవుడు నేను తీసుకువెళ్ళగలడు. ఆమెను. కనుక ఈరోజు దేవుడు ఇచ్చే వాగ్దానం మీ అందరి జీవితంలో ఈరోజే పనిచేయాలని ప్రార్థిస్తూ ఉన్నాను. విశ్వాసం ఏం చేస్తాడంటే అద్భుతం ఎప్పుడు జరగాలంటే టుడే ఈజ్ ద టైం అంటాడు. టుడే ఈజ్ మై సెట్ టైం అనాల. హల్లెలూయా. అంటే ఈరోజే నాకు విడుదల కావాలి. చూడండి, ఎప్పుడు యేసుక్రీస్తు వచ్చి గుడ్డివాడికి వచ్చి చూపు పొందాలనుకుంటున్నావా, ఎప్పుడు పొందాలనుకుంటున్నావు అంటే ఆ గుడ్డివాడు రేపు పొందాలనుకుంటున్నాడంటే యేసుప్రభు వెళ్ళిపోయేవాడు. ఆమేన్. చూడండి, ఆయన ఆశ ఏ విధంగా ఉందంటే దావీదు కుమారుడా నన్ను కరుణించు అని ఆశతో ఆయన వెంట మరి ఆ యొక్క పిలుస్తూనే ఉన్నాడు. ఆమేన్. గనుక విశ్వాసంగా ఉండి ప్రార్థనలో ఉండి
దేవుని నుండి గొప్ప అద్భుతం పొందుకోవాలనుకున్నటువంటి నువ్వు ఈరోజు పొందుకోవాలనుకుంటే నిజంగా ఆ యొక్క గుడ్డి వారికి ఉన్న ఆశ మనకు ఉండాల. ఆమేన్. ఆయన యొక్క అరుపు యేసుక్రీస్తుని, సర్వ సృష్టికర్తని, మరి నడుస్తూ వెళ్తున్నటువంటి ఆ దేవుణ్ణి ఆపి వెనకకు మరల్చేలాగా చేసింది ఆ విశ్వాసం. కనుక ఈరోజు నీ దేవుడిని లొకేట్ చేయలాగిన విశ్వాసంతో మనం ప్రార్థించాలి. మరి ప్రార్థించాలంటే మనం చూడండి, ఏదో ఏడవటం కాదు, లేదంటే ఏదో చేయడం కాదు, విశ్వాసము ద్వారా వాక్యం ఎత్తిపట్టి ప్రార్థిస్తే దేవుడు గొప్ప అద్భుతాలని మీ అందరి జీవితంలో జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. సో ఈ వాక్యం గురించి మీ అందరితో ఈ యొక్క మాట షేర్ చేయడానికి మీ ముందున్నానండి. యేసుక్రీస్తు అనుగ్రహించినటువంటి ఈ యొక్క చక్కని మాటను మీకు చెప్పడానికి ఉన్నాను. హల్లెలూయా. సో మీ యొక్క ఐడెంటిటీని మీరు మర్చిపోయి ఉంటే కనుక, క్రీస్తులో మీరు ఎవరో మరి మర్చిపోయి ఉంటే కనుక మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తులు మనం అందరం నూతన సృష్టి. హల్లెలూయా. యేసు ప్రభులో మనం అందరం కూడా దేవుని నీతి అయి ఉన్నటువంటి వారం. ఆమేన్. సో వి ఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. మనం యేసయ్యందు తండ్రి దేవుడి నీతిగా మార్చబడినటువంటి బిడ్డలం. ప్రతి ఒక్కరు ఈ యొక్క మాట జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆమేన్. సో ఈరోజు యేసుక్రీస్తు శిలువ ద్వారా సమస్తాన్ని తొలగించాడు. సమస్తం అంటే నీ పాపము, నీ శాపము, నీ యొక్క పాత జీవితం, లేదంటే ఆ యొక్క అడిక్షన్స్తో ఉన్నటువంటి జీవితం, అన్క్లీన్ లైఫ్ స్టైల్, ప్రతి దాన్ని యేసుక్రీస్తు తొలగించాడు. ఏ విధంగా అంటే నీకు రావాల్సినటువంటి శిక్షని ఆయన తన శరీరంలో భరించి నీ యొక్క ప్లేస్లో ఆయన ఆ యొక్క సిలువలో బలియాగంగా మార్చబడ్డాడు. నీకు రావాల్సినటువంటి మరణం ఆయన తీసుకున్నాడు. నీకు రావాల్సినటువంటి ఆ యొక్క వేదన, వ్యాధి ఆయన తీసుకున్నాడు. కనుక ఈరోజు మనము స్వతంత్రులము. ఈరోజు మనము నూతన సృష్టి యేసయ్యలో. ఈరోజు మనము యేసు ప్రభు వలన నీతిమంతులం. ఆమేన్. సో ఈ యొక్క ఐడెంటిటీలో మీరందరూ నిలబెట్టబడాలండి, స్థిరముగా నిలబెట్టబడాలి. ఆమేన్. సో అటు ఇటు కూడా వెళ్ళకూడదు. కొంచెంసేపు ఆ వాక్యం, కొంచెంసేపు ఈ వాక్యం, కొంచెంసేపు అది, కొంచెంసేపు ఇది కాదు. హల్లెలూయా. కృపావాక్యంని విని కృపావాక్యంలోనే నాటపడాల. సో ఆ విధంగా జరిగితే కూడా ఏం జరుగుతుందో తెలుసా? విశ్వాసంలో మనము సన్నగిల్లిపోతాం, విశ్వాసంలో నువ్వు పడిపోతావు. విశ్వాసిగా ఉండి నీ యొక్క జీవితంలో ఏమి పొందుకోలేవు నువ్వు, ఎందుకంటే నీవు నులివెచ్చనగా ఉన్నావు గనక. సో శక్తిలో ఉండి యేసు ప్రభు కృపావాక్యము నుండి ఈ వాక్యంలోని శక్తిని నేను అనుభవించాలి, ఈ యొక్క అద్భుతాన్ని నేను పొందుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో నా దేవుని నేను విడిచిపెట్టాను, నేను వెంబడిస్తాను, అద్భుతం పొందుకునే వరకు నేను విశ్వాసిగా ఉంటాను, ప్రార్థనను వదిలిపెట్టినటువంటి విశ్వాసము నుండి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావంటే ఇది జరుగుతుందో జరగదో, లేదంటే ఇది జరుగుతుందంటావా, లేదంటే నాలాంటి వారికి ఎందుకు జరుగుతుంది, ఎవరికో ఒక్కరికి జరుగుతుంది, ఈ విధమైనటువంటి తలంపులు ఎప్పుడు వస్తాయంటే నువ్వు కృపావాక్యము నుండి కనుక మరి నీ యొక్క అడుగు పక్కకి వేస్తే ఈ యొక్క తలంపులు నీకు వస్తాయి. ఆమేన్. సో అనేకులు చెప్తున్నటువంటి మాట. సో ఈ యొక్క మరి తలంపులలో కలిగే శోధనని జయించడం కూడా యేసయ్య వలననే సాధ్యం అండి. గనక యేసు ప్రభును విడిచిపెట్టకుండా, హల్లెలూయా, యేసయ్యను విడిచిపెట్టకుండా యేసు ప్రభుతో మరి మనం కలిసి నడిస్తే ఎంతో గొప్పదైన భాగ్యం పొందుకుంటాం. ఆమేన్. సో నా గనక ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానంలోనికి వెళ్దాం. ఇర్మియా 33వ అధ్యాయం అందరికీ తెలిసినటువంటి వాక్యం ఇది. అయితే ఇందులో నుండి ఒక చక్కటి మర్మాన్ని మనం వినబోతున్నాం. అందరూ ఏమంటారంటే పరలోకానికి కాలింగ్ నెంబర్ ఇర్మియా 33:3 అంటారు. హల్లెలూయా. నువ్వు నాకు మొరపెట్టిననేమి, నాకు ప్రార్థన చేసిననేమి నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. అక్కడ ఉంది వాక్యం. కనుక చూడండి, ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్ విశ్వాసి జీవితంలో. ప్రార్థన ప్రతిదాన్ని మారుస్తుంది. హల్లెలూయా. ప్రార్థన నీ యొక్క స్థితిని, గతిని మారుస్తుంది. ఆమేన్. నీ యొక్క ప్రార్థన 5 సంవత్సరాల ముందు జరిగేది ఈ రోజులో నీకు జరిగించి ఇవ్వగలదు. ఆమేన్. మా జీవితంలో జరుగుతూ ఉంది, నిజంగా ఇది జరుగుతూ ఉంది. హల్లెలూయా. సో నేనైతే మరి ఎన్నోసార్లు అనుకుని ఇదిగో అది 2-3 సంవత్సరాలకు జరుగుతుందేమో, ఒక 5 సంవత్సరాలకు జరుగుతుందేమో అనుకున్నాను. మరి దేవుడు మా జీవితంలో అది జరిగించాడు. పాస్టర్ గారి జీవితంలో ఎన్నో ఉన్నాయి ఆ విధంగా. ఇదిగో ఇది సాధ్యమా అనుకున్నాం, కానీ మరి ప్రార్థించినప్పుడు చూడండి దేవుని యొక్క మహాకనికరం వలన దేవుడు అవి ముందు జరిగేవి ఎప్పుడో ముందే మీకు అడ్వాన్స్గా ఇచ్చేస్తాడు. ఆమె. సో ప్రార్థన ఆ విధంగా ప్రతి పరిస్థితిని మారుస్తుంది. ఆమెన్. కనుక ప్రతిరోజు ప్రార్థన కూడా మర్చిపోవద్దు. ఏ ప్రార్థన అంటారా? బెగ్గింగ్ ప్రార్థన మళ్ళీ కాదండి.
హల్లెలూయా. బెగ్గింగ్ ప్రార్థన అంటే, అయ్యో ప్రభువా నాకు సహాయం చేయి, ప్లీజ్ లార్డ్ నన్ను విడిపించు, ప్లీజ్ లార్డ్ హెల్ప్ లార్డ్, ప్లీజ్ అని బెగ్గింగ్ ప్రార్థన మనం చేయమండి. వీఆర్ సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్. దేవుడు మనకు ఒక అర్హతనిచ్చాడు, క్రీస్తులో కూర్చుండబెట్టబడినటువంటి అధికారం ఇచ్చాడు. యేసు క్రీస్తులో నువ్వు ఏది అడిగినా కూడా ఆయన అనుగ్రహించడానికి నీకు అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. క్రీస్తులో నువ్వు తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండబెట్టబడినటువంటి కుమారుడవు, కుమార్తె. అంటే నీ యొక్క పొజిషన్ యేసు ప్రభులో ఉంది. యేసుక్రీస్తు నామం అన్ని నామముల కంటే పై నామం. హల్లెలూయా. సో అంటే నువ్వు అంత గొప్పదైన స్థితిలో ఉండి కూడా నువ్వు తండ్రికి అతి సమీపంలో ఉండి ఫాదర్ డాడీతో ఏ విధంగా మాట్లాడతామో మరి ఆ విధంగా నువ్వు కన్వర్జేషన్ చేయాల్సింది పోయి ఒక బెగ్గింగ్ ప్రేయర్ లైఫ్ స్టైల్లోనికి క్రైస్తవులు వెళ్తూ ఉన్నారు. అది చాలా దయనీయమైనటువంటి విషయం. కనుక చూడండి, వాక్యం మనము అర్థం చేసుకోవాలంటే మనకు ఆత్మ అవసరం, పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క హెల్ప్ అవసరం మనకి. ఆయన లేకపోతే ఈ వాక్యం నీకు అక్షరంలాగా అర్థమవుతుంది. ఈ అక్షరం ఏం చేస్తూ ఉందంటే చంపుతుంది. హల్లెలూయా. సో నీవు ఆత్మ ప్రకారం వాక్యం చదివితే ఆత్మ నిన్ను జీవింపజేస్తూ ఉంది. హల్లెలూయా. సో ఈ జీవము కలిగినటువంటి వాక్యమును నువ్వు ఏ విధంగా చదవాలంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో చదవాలా. సో ఈ పరిశుద్ధాత్మ దేవుని సహాయం కూడా అడగాలంటే చాలామంది ఏమనుకుంటారంటే పరిశుద్ధాత్మ దేవుడు మాతో మాట్లాడడేమో, వేరే వాళ్ళతోనే మాట్లాడతాను అనుకుంటారు. నో అండి. పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు దేవుడు అని చెప్పే ప్రతి ఒక్కరి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అంటే మీకు సహాయం చేయడానికి ఆయన మీకు తోడుగా ఉన్నాడు. యేసు నాకు దేవుడు అని నువ్వు అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము తోడు నీకుంది. ఆయనలో నువ్వు బాప్టిజం పొందినట్లయితే నువ్వు క్రీస్తును ధరించుకున్నావు, పరిశుద్ధాత్మ దేవుని ధరించుకున్న బిడ్డవి. హల్లెలూయా. సో ఇవి మనము ఫౌండేషన్ జ్ఞాపకం ఉంచుకోవాలి, ఎప్పుడు పునాదివి. గనక పునాది నువ్వు మర్చిపోతే నువ్వు ఇల్లు కట్టలేవు, నిర్మించుకోలేవు, విశ్వాస యొక్క మరి ఆ యొక్క గృహాన్ని నువ్వు నిర్మించుకోలేవు. హల్లెలూయా. సో కనుక ఈరోజు ఈ వాక్యం మిమ్మల్ని చాలా బలపరచాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఆమేన్. సో ఈ వాక్యం మమ్మల్ని బలపరుస్తూ ఉంది, నడిపిస్తూ ఉంది. కనుక మీరు కూడా ఈ వాక్యం వలన బలపరచబడాలని ఎంతగానో ఆశపడతా ఉన్నానండి. ఆమేన్. సో ఈ యొక్క వాక్యం వలన ఆశీర్వదించబడిన ప్రతి ఒక్కరి జీవితంలో ఈ దినమున దేవుడు ఒక గొప్ప అద్భుతం జరిగించబోతా ఉన్నాడు. ఆమేన్. సో మీరు కోరుకుంటున్నటువంటి ఆ మిరకిల్, హల్లెలూయా, మీరు కోరుకుంటున్నటువంటి అద్భుతం దేవుడు మీ జీవితంలో ఈరోజు జరిగించబోతా ఉన్నాడు. ఆమేన్. సో ఈరోజు చూద్దాం, ఇర్మియా 33:7 వచనం నుండి మనం చదువుదామండి. ఇర్మియా 33వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుదాం. సో అందులో ఏమనుంటే, చెరలో నుండి యూదా వారిని, ఇశ్రాయేలు వారిని నేను రప్పించుచున్నాను, మొదట నుండినట్లు వారిని స్థాపించుచున్నాను. చూడండి, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు తప్పిపోతారు, కానీ మరలా దేవుడు వారిని వాత్సల్యముతో నిలబెడుతూ వారికి అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానాలు ఇవి. ఆమేన్. చూడండి, ప్రతి ఒక్క విశ్వాసి ఏదో ఒక చోట పడిపోయి చాలామంది గిల్ట్ కాన్షియస్లోనికి కూడా వెళ్తారు. అయితే దేవుడు ఇక్కడ వీరితో మాట్లాడుతున్నటువంటి మాట మనతో మాట్లాడుతున్నటువంటి మాట. ఆమేన్. గనక నువ్వు పడిపోయినప్పుడు మరలా తిరిగి యేసయ్య దగ్గరికి రావాలి. నువ్వు అబద్ధం మాట్లాడినప్పుడు మరలా తిరిగి యేసుప్రభు దగ్గరికి రావాలి. నువ్వు చేయకూడని పని చేసినప్పుడు మరలా తిరిగి యేసయ్య దగ్గరికి రావాలి. ఆయన మాత్రమే నిన్ను పరిశుద్ధునిగా, శుద్ధినిగా మార్చగలిగినటువంటి దేవుడు. ఆమేన్. సో ఆయనే నిన్ను నిలబెట్టి మరలా తిరిగి స్థిరపరచగలడు. కనుక చెరలో నుండి యూదా వారిని, ఇశ్రాయేలు వారిని నేను రప్పించుచున్నాను, మొదట నుండినట్లు వారిని స్థాపించుచున్నాను. మొదట ఉండినట్లు అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఏ విధమైనటువంటి వాగ్దానాలు ఉన్నాయో, ఏ విధంగా వారిని దేవుడు ఆశీర్వదించాడు, వారికి ఏ విధంగా తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. సో ఆ విధంగా నేను మరలా మిమ్మల్ని స్థాపించబోతున్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక అబ్రహామును జ్ఞాపకం చేసుకోవాలా, ఇస్సాకును జ్ఞాపకం చేసుకోవాలా, హల్లెలూయా, యాకోబును జ్ఞాపకం చేసుకోవాలి, జోసెఫ్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. వారి జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ యొక్క వాగ్దానాలు నెరవేర్చబడినాయా లేవా, ఏ వాగ్దానమైనా విశ్వాసుల జీవితంలో నిరర్థకంగా మార్చబడిందా, అది మనం చూస్తే వారి జీవితంలో ఏ వాగ్దానం నెరవేర్చబడకుండా ఉండిందో, హల్లెలూయా, అది మీరు గనక ఐడెంటిఫై చేయగలిగితే చూడండి, మీరు ఆ యొక్క వాగ్దానాన్ని కూడా ఐడెంటిఫై చేయగలరు. అంటే మీనింగ్ ఏంటి, అర్థం ఏంటి అంటే, ఏ వాగ్దానము దేవుడు వారికి జరిగించాడో, చేశాడో ప్రతి వాగ్దానం నెరవేర్చబడిందండి. నెరవేర్చబడని వాగ్దానం ఒకటైనా లేదు.
చూడండి, ద్వితీయోపదేశ కాండంలో ఎంతో చక్కటి మాట అక్కడ రాయబడి ఉంటుంది. దేవుడు ఇజ్రాయేలు ప్రజలని ఐగుప్తు దేశం నుండి రప్పించిన నాట నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని చేర్చే వరకు వారికి తోడుగా ఉండి నడిపించాడు. వారి పితరులతో చేసినటువంటి ఏ వాగ్దానం కూడా ఆ వాగ్దానంలో ఒక్క మాట అయినా తప్పిపోలేదని ఉంటుంది. అక్కడ ఒక్క మాట అయినా, ఒక చిన్న మాట కూడా దేవుడు వారి జీవితాల్లో నెరవేర్చకుండా లేడు. గనక ఈరోజు నీ వాగ్దానాలను నేను జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పటి నుండి నువ్వు వాగ్దానం చేసుకున్నావు? ప్రతి సంవత్సరం, లేదంటే ఎవ్రీడే, లేదంటే నువ్వు వాక్యం వింటున్నప్పుడు ఆ వాక్యం నీకు వాగ్దానంగా మాట్లాడిందా? ఏ వాగ్దానం రూపంలో దేవుడు నీతో మాట్లాడాడో ఆ ప్రతి వాగ్దానం, ప్రతి మాటను దేవుడు ఈ దినమున మీ జీవితాల్లో నెరవేర్చబోతా ఉన్నాడు. ఆమేన్. ఇది నువ్వు నమ్మితే ఆమేన్ అని దాన్ని మరలా పట్టుకొని ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించాలి. సో చూడండి, దాని తర్వాత ఏమంటున్నాడు? వారు నాకు విరోధముగా చేసిన పాప దోషం నిలవకుండా వారిని పవిత్రపరుతును. వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటినీ, తిరుగుబాటులన్నిటినీ క్షమించదను. చూడండి, నేను తప్పు చేశాను కనుక యేసయ్య నన్ను ఇక క్షమించడం అనుకునేటటువంటి వారు ఎవరూ లేరండి లోకంలో. దేవుడే చెప్తున్నాడు, నువ్వు ఏ పాపం చేసినా సరే ఆ పాపం నుండి నిన్ను పవిత్రపరుస్తానంటున్నాడు. చూడండి, నువ్వు పవిత్రపరుచుకొని నా దగ్గరికి రా అని చెప్పటం లేదు. దేవుడు ఏమని చెప్తే, నేను పవిత్రపరుస్తాను వాళ్ళని అంటున్నాడు. అంటే నువ్వు విశ్వాసములో ఒక అడుగు ముందుకు వేస్తే నీ తండ్రి అయిన దేవుడు హల్లెలూయా 100 అడుగులు నీ కొరకు పరిగెత్తుకొని వస్తాడు. అదే మరి తప్పిపోయిన కుమారుడి యొక్క పిక్చర్లో మనకు చూపిస్తాడు తండ్రి ప్రేమని. హల్లెలూయా. కుమారుడి యొక్క రీజన్, తండ్రి దగ్గరికి రిటర్న్ కావాలనుకునేది ఆకలైనా, మరి తండ్రి యొక్క రీజన్ కుమారుడి కొరకు ఎదురు చూసేదైతే నిజమైన ప్రేమ. హల్లెలూయా. సో గనక ఆయన ఏమంటాడు, నేను పవిత్రపరుస్తాను, నేను మరలా తిరిగి వారిని కడతాను, నా బిడ్డల్ని నేను నిలబెట్టుకుంటానంటున్నాడు. ఆమెను గనక మరి ఎవరి బిడ్డలైనా మీరు ఎవరైనా సరే ఈ దేవుని వద్దనుకున్నారేమో, వెనకకి వెళ్ళిపోయారేమో, ఈ యొక్క మాట మీరు ఎక్కడ ఏ మాట ఇదిగో దేవుడిక నాకు జీవితంలో జరిగించాలనుకుంటున్నారేమో, కానీ దేవుడు తప్పకుండా మీ జీవితాలలో గొప్ప అద్భుతాన్ని ఈరోజు జరిగించబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఆమేన్. విన్న వారందరూ ఆమేన్ అని చెప్పాలండి. నా 9వ వచనం చూద్దాం. భూజనులందరి ఎదుట ఈ యొక్క వాగ్దానం మీరు పట్టుకోవాలి ఈరోజు. భూజనులందరి ఎదుట, భూమి మీద ఎంతమంది ప్రజలు ఉంటారండి? ఎంతోమంది దేశాలు, ఎన్నో ఎన్నో ప్రజలు, ఎన్నో లాంగ్వేజెస్. హల్లెలూయా. ఎన్నో కల్చర్స్. సో దేవుడు వాగ్దానం రూపంలో, వాక్యం రూపంలో మనకేం చెప్తా ఉన్నాడు? భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను. ఎంతమందికి దేవుడికి ఇష్టమైన పేరుగా మీ పేరు ఉండాలని కోరుకుంటా ఉన్నారు ఈరోజు? హల్లెలూయా. చూడండి, డామరిస్ చాలా ఇష్టమైన పేరు నా దేవుడికి. హల్లెలూయా. సో ఈ విధంగా మీ పేరు ఏదైనప్పటికీ మీ పేరు దేవుడికి చాలా ఇష్టంగా ఉంది. హల్లెలూయా. గాడ్ లవ్స్ యూ సో మచ్. దేవుడు మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నాడు. అంటే మీ పేరు పరలోకంలో చెప్పబడితేనే ఆ యొక్క దేవుడి యొక్క ముఖములో చాలా సంతోషం. ఆమేన్. అంటే చూడండి, తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నప్పుడు వారి బిడ్డల గురించి మంచి మాట్లాడినప్పుడు తల్లిదండ్రుల ముఖం ఎంతో చాలా సంతోషంగా మనం చూస్తాం. మరి మన పరలోకమందున్న తండ్రి కూడా మన యందు ఎంతో ఆనందించే దేవుడు. అంటే నీ పేరులో దేవుడు సంతోషిస్తాడట. హల్లెలూయా. నీ పేరుని బట్టి, అంటే నీ పేరు చెబితే దేవునికి ఎంతో సంతోషం. హల్లెలూయా. సో అంత విశ్వాసివి నీవు. ఆమేన్. చూడండి, ఇక్కడ నాకు ఇష్టమైన పేరుగాను, స్తోత్ర కారణముగాను, ఘనతకు ఆస్పదముగాను ఉందురు. హల్లెలూయా. అంటే నీ పేరు మాట్లాడితే ఆ ఘనురాలు అనాలా. నీ పేరు మాట్లాడితే ఆ ఘనుడు చాలా దేవుని వలన ఆశీర్వదించబడిన బిడ్డ అని చెప్పుకోవాలి. ఎవరు చెప్తారని దేవుని వాక్యం సెలవిస్తుంటే, భూజనులు, భూమి మీద ఉన్న ప్రజలు. ఏ విధంగా చెప్తారంటారని నీ యొక్క జీవన విధానమును బట్టి, నీకు జరిగించబడే అద్భుతాన్ని బట్టి, నీ చుట్టూ ఉన్నటువంటి మనుషుల కంటే నీకు స్పెషల్ అద్భుతాలు జరిగించబడతాయి. హల్లెలూయా. నీ చుట్టూ ఉన్నటువంటి మనుషులందరికంటే కూడా గొప్ప ఫేవర్ నీ మీద ఉంటుంది. వారందరికీ జరిగేది నీకు సంభవించదు. నువ్వు ప్రత్యేకించబడతావు. నువ్వు గొప్పదైనటువంటి డిఫరెంట్ రెల్మ్లో ఉంటావు నువ్వు. హల్లెలూయా. దేవుని కుమారుల యొక్క స్వాస్థ్యము ఇది. హల్లెలూయా. ఎంతమంది మరి యొక్క వాగ్దానాన్ని నిజముగా పట్టుకుంటారో అండి. హల్లెలూయా. ఈ వాగ్దానం మీ జీవితంలో నిజముగా నెరవేర్చబడతా ఉంది. ఆమేన్. సో చూద్దాము. నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చిన వర్తమానం జనులు విని, నేను వారికి కలుగజేయు సమస్త క్షేమమును బట్టి, సమస్తమైన మేలును బట్టి భయపడుచు దిగులు నొందుదురు. హల్లెలూయా.
సో దేవుడు మీ జీవితంలో ఒక అద్భుతం జరిగించబోతా ఉన్నాడు. సో ఆ యొక్క అద్భుతము నీ చుట్టూ ఉన్నటువంటి జనులు వింటారని, మరి నీ దేవుణ్ణి మహిమపరుస్తారని వాక్యంలో రాయబడింది. సో ఈ అద్భుతము దేవుడు మీ అందరి జీవితాలలో జరిగించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. సో అది ఏ అద్భుతం అంటే చూడండి, సమస్త క్షేమం. ఎటువంటి ఆ అద్భుతం, ఆ ఉపకారం, దేవుడు చేసే ఉపకారం కూడా ఏ విధంగా ఉంటుందంటే, ఇదిగో సమస్తమైన క్షేమం, అన్ని విధాలుగా ఉండే క్షేమము నీకు ఉంటుంది. నీ కుటుంబానికి, నీ బిడ్డలకు, నీ తల్లిదండ్రులకు, నీ అక్కచెల్లెలకు, నీ అన్నదమ్ములకు. హల్లెలూయా. నీ కమ్యూనిటీలో ఉన్నటువంటి వారికి, నువ్వు పని చేసే చోట, నువ్వెక్కడికి వెళ్తే అక్కడ సమస్త క్షేమం, హల్లెలూయా, నీకు, నీ కుటుంబానికి ఉంటుంది. దాని తర్వాత సమస్తమైన మేలును బట్టి, అంటే ఈ మేలు నాకు జరగలేదని చెప్పుకునేటటువంటి రీజనే నీకు ఉండదు. సమస్త మేలు, సమస్త క్షేమం. సమస్తం అంటే ఏంటంటే ఆల్, ఎవ్రీథింగ్. హల్లెలూయా. ఆల్. చూడండి, సమస్తం అంటే మనం ఏమంటాం? సమస్తం అంటే ఒకటి మిస్సింగ్ లేదు. ఇంకా సమస్తం ఈ సమస్తం, కంప్లీట్నెస్, కంప్లీట్. ఇట్ ఈస్ కంప్లీట్, ఫుల్. హల్లెలూయా. సమస్తముని దేవుడు సృజించనంటాం. అంటే సమస్తం అంటే ఏంటి? భూమే కాదు, అన్ని గ్యాలాక్సీస్, ఆకాశములు, భూమి, నక్షత్రములు, హల్లెలూయా, గ్రహాలు, ఉపగ్రహాలు ఎన్నో ఉన్నాయి. అందులో సముద్రాలు, నదులు, కొండలు, పర్వతాలు ఎన్నో ఉన్నాయి. సమస్తం అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా సమస్తమును సృజించినటువంటి దేవుడైన నీ దేవుడైన యేసయ్య అటువంటి సమస్త క్షేమాన్ని, సమస్తమైనటువంటి మేలును నీ జీవితంలో జరిగించబోతున్నాడు, నీ బిడ్డల జీవితాలలో జరిగించబోతా ఉన్నాడు. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ఇప్పుడు మనం 2 నిమిషాలు ప్రార్థించబోతా ఉన్నామండి. ఆమేన్. నమ్మిన వారందరి వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించాలి. హల్లెలూయా. మేము సంఘం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ఈ యొక్క వాగ్దానములో. హల్లెలూయా. సంఘస్థుల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ వాగ్దానం కొరకు. ఈరోజు మరి యొక్క థ్రోన్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీస్ అనే ఆన్లైన్ మినిస్ట్రీ కూడా మీ అందరూ కూడా ఈ యొక్క వాక్యం వినాలని ఆశపడతా ఉన్నాం. హల్లెలూయా. మరి ప్రతి సబ్స్క్రైబర్ కూడా అండి ఈ వాగ్దానంలో నిలబెట్టబడలాగిన ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు దేవుడు గొప్ప అద్భుతం మీకు జరిగించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. చూడండి, ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. 14 యెహోవా వాక్కు ఇదే: ఇశ్రాయేలు వంశస్థులను గూర్చియు యూదా వంశస్థులను గూర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. హల్లెలూయా. అంటే నీ గురించి దేవుడు ఏదైతే వాగ్దానాన్ని మరి పెట్టుకొని ఉన్నాడో ఆ యొక్క మంచి మాట, నువ్వు ఏది వినాలనుకుంటున్నావు? మంచి మాట. చూడండి, ఎవరైనా ఒక మంచి చక్కటి వార్త చెప్తే మనం ఏమంటామంటే, అబ్బా చాలా మంచి మాట చెప్పామంటాం. హల్లెలూయా. అంటే దేవుడి లాంగ్వేజ్ కూడా చూడండి, మనుషుల కొరకు మంచి మాట. హల్లెలూయా. నీ కొరకు నేను పెట్టినటువంటి మంచి వార్తను నేను నెరవేర్చబోతున్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ యొక్క సీజన్ అంతటిలో కూడా చూడండి, చాలామంది వెకేషన్లో ఉండవచ్చు. బట్ స్టిల్ దేవుని యొక్క మరి మందిరాన్ని, దేవుని యొక్క ప్రెజెన్స్ని మీరు దయచేసి నెగ్లెక్ట్ చేయకూడదు. హల్లెలూయా. సో ప్రార్థించాలి. వేరెవర్ యు గో, నీ యొక్క దేవుని మాత్రం ఆరాధించడం ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు మర్చిపోకూడదు. హల్లెలూయా. ఆ యొక్క మంచి మాట మీ అందరి జీవితాలలో నెరవేర్చబడలాగిన ప్రార్థించుకుందామండి. హల్లెలూయా. సో గనక ఈరోజు అద్భుతం మీ అందరి జీవితాలలో జరిగించు. టుడే ఈజ్ ద డే ఆఫ్ మిరకిల్. హల్లెలూయా. టుడే ఈజ్ ద డే ఆఫ్ యువర్ డెలివరెన్స్. టుడే ఈజ్ ద డే ఆఫ్ యువర్ హీలింగ్. ఈరోజు గొప్పదైన స్వస్థత కార్యం, గొప్పదైనటువంటి విడుదల కార్యం, ఈ యొక్క బ్రేక్ త్రూ కాలం. హల్లెలూయా. నిబిడల వివాహం అయితే ఈరోజు గొప్పదైనటువంటి మార్పు. హల్లెలూయా. వారి భవిష్యత్తు విషయమై గొప్ప మార్పు. హల్లెలూయా. ట్రాన్స్ఫర్స్. హల్లెలూయా. గవర్నమెంట్ జాబ్స్ అయితే జాబ్స్. నీ యొక్క పొజిషన్లో మార్పు రావాలంటే పొజిషన్. హల్లెలూయా. గర్భఫలం అయితే గర్భఫలం. హల్లెలూయా. బిడ్డల భవిష్యత్ అయితే మరణ పడకైతే జీవము, మరణం నుండి బయటికి రావటం. థ్యాంక్ యూ చేసి. కాబట్టి యేసయ్య యొక్క మరణ పునరుత్థానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మీరు ఎవరైతే బలహీనతలో ఉన్నారో, చూడండి, రోగం ఉందో, లేదంటే డిసీజ్డ్ ఉన్నారు, ఇదిగో దానికి మందు లేదంటా ఉన్నారు, లేదంటే హోప్ లేదంటున్నారు, మీరు ఒకటి మాత్రం జ్ఞాపకం వేసుకోవాలి. ఏంటో తెలుసా? యేసుక్రీస్తుని ఆ యొక్క
మరి తొలిపించినటువంటి సమాధిలో ఉంచినప్పుడు రాయి ఉంచారు. హల్లెలూయా. కానీ ఆ యొక్క రాయి మరలా తిరిగి మనుషులు జరిపితే జరగలేదండి. ఇంపాసిబుల్ సిచ్యువేషన్ కదా. కానీ దేవుడి పునరుత్థానము దేవదూతల ద్వారా ఆ యొక్క రాయి దానంతట అది తొలగించి వేయబడింది. ఆమేన్. కనుక ఈరోజు మీ బలహీనతకు ఇదిగో వచ్చినండి మనుషులు వేసి ఉండొచ్చు, డాక్టర్లు వేసి ఉండొచ్చు ఆ యొక్క రాయి అంటే ఇంపాసిబుల్ అనేటటువంటి ఒక లేబుల్ దానికి పెట్టి ఉండవచ్చు. కానీ అసాధ్యమైనది ఏది లేనటువంటి హల్లెలూయా దేవుడు మన దేవుడు. కనుక ఆ యొక్క ట్యాగ్స్ ఏవైతే ఇంపాసిబుల్ అనే ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని దేవుడు ఆ యొక్క స్టోన్ని రోల్ అవే చేసినట్టు ఈరోజు మీ అందరి జీవితాలలో దేవుడు అటువంటి అద్భుతం జరిగించబోతున్నాడు. అవమానం మీ జీవితాల నుండి పైకెత్తబడబోతుంది. ఆమేన్. ఆ యొక్క అడ్డు బండ అడ్డు రాయి పక్కకు జరగబోతా ఉంది. హల్లెలూయా. యు విల్ కమ్ అవుట్. ఆమేన్. యేసుక్రీస్తు పునరుత్థానుడిగా విజయోత్సవంతో ఏ విధంగా వచ్చాడండి, మనల్ని బయటికి తీసుకొని వచ్చాడు. ఈరోజు ఆ యేసు ప్రభుతో పాటుగా నీవు కూడా ఆ యొక్క కేవ్ నుండి బయటికి వచ్చుదుగాక, ఆ యొక్క మరణం నుండి బయటికి వచ్చుదుగాక, ఆ బలహీనత నుండి బయటికి వచ్చుదుగాక, ఆ చాతబడి ప్రభావం నుండి బయటికి వచ్చుదుగాక. హల్లెలూయా. లెట్స్ ప్రే. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడానికి వందనాలు. కృప కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాను. యేసయ్యా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. లార్డ్, నీవు మాట ఇచ్చిన దేవుడు, మాట తప్పని దేవుడు. అబద్ధ మాటకు తండ్రి నీవు నరుడవు కాని దేవుడు అని నీ వాక్యము సెలవిస్తా ఉంది కనుక అయా మీ అందు నమ్మిక ఉంచి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ సన్నిధికి మేము వస్తా ఉన్నాం, మీకు వందనాలు. యేసయ్యా, నిబిడలముగా మేము వస్తా ఉన్నాం లార్డ్ ఫాదర్, యాజ్ బిలవ్డ్ డాటర్స్ లార్డ్ ఫాదర్, యాజ్ ఎ బిలవ్డ్ సన్ హోలీ స్పిరిట్, హూ ఎవర్ ఇస్ కమింగ్ లార్డ్ ఫాదర్. ఇదిగో నీ సన్నిధిలోనికి ఏ కుమారుడు ఏ కుమార్తె అయితే ప్రభువా ఇదిగో నేను నా దేవుడికి ప్రియమైన కుమార్తెను అనుకుంటున్నారో లార్డ్ ఫాదర్, ఏ బిడ్డైతే నీ సన్నిధిలోనికి వస్తుందో వారి జీవితాలలో ప్రభువా ఈ ప్రార్థన వింటుండగా ఈ దినమున గొప్ప అద్భుతము జరిగించబడును గాక యేసు నామములో. వారు కోరుకుంటున్న అద్భుతము నీ బిడ్డలకు ఎదురుపడును గాక యేసు నామములో. ఫాదర్ గాడ్, మేము నమ్మిక ఉంచి ప్రార్థిస్తా ఉన్నాం యేసయ్యా. కృప కలిగిన దేవా, ఇదిగో నీ యొక్క బిడ్డల యొక్క పేరును ప్రభువా నీకు ఇష్టమైన పేరుగా మారుస్తానని చెప్పిన దేవుడు తండ్రి, వారి జీవితాల్లో అటువంటి గొప్ప మార్పు ఈ దినంలో మీరు జరిగిస్తున్నందుకు వందనాలు. పరిశుద్ధ ఆత్ముడా, వారి యొక్క జీవితాలను ప్రభా ఘనతకు రీజన్గా మారుస్తానని చెబుతున్న దేవుడు గనక ప్రభా అనేకులు నీ బిడ్డలను ఘనపరచులాగిన ప్రభా ఇదిగో ఆ యొక్క పొజిషన్లోనికి మీరు నీ బిడ్డలను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. ఏ బిడ్డైతే విశ్వాసంతో ప్రార్థిస్తుందో, ఏ కుమార్తె అయితే అవమానంలో ఉండి ప్రభా మార్పు రావాలని ప్రార్థిస్తూ ఉందో, ఏ కుమారుడు ఏ కుమార్తె అయితే ప్రభా ఇదిగో ఆ యొక్క పరిస్థితిలో ఉన్నారు లార్డ్ ఫాదర్, కదలలేని పరిస్థితి ప్రభువా, ఏ తలంపులు ఏ మనుషులు సహాయం చేయలేని పరిస్థితి లార్డ్ ఫాదర్, యు ఆర్ దేర్. అయా ఇదిగో నీవు ఉన్నావని వారు గ్రహించలాగిన ప్రభువా, మాట్లాడే దేవుడు నువ్వు ఉన్నావని నీ బిడ్డలు తెలుసుకునేలాగిన ప్రభువా, నీ సన్నిధిలోనికి వస్తే ఏ ఒక్కరూ ప్రభు వట్టి చేతులతో మరలా తిరిగి వెళ్ళరనే సత్యము నీ బిడ్డలు ఈరోజు తెలుసుకుందురుగాక. ప్రతిసారి నీ సన్నిధిలోనికే వచ్చి అయ్యా నీ నుండే గొప్ప అద్భుతం నీ బిడ్డలు పొందుకొందురుగాక. పరిశుద్ధాత్ముడా గొప్ప తండ్రి, నీ కృపకై వేలాది వందనాలు స్తుతులయ్యా. నీ వాక్యం సెలవిస్తుంది నీ బిడ్డల జీవితాలలో సమస్తమైన క్షేమమును సమస్తమైనటువంటి మేలులను జరిగిస్తానని నీవు చెబుతున్నావు అయ్యా. నువ్వు మాట తప్పని దేవుడు లార్డ్. హాలి నీ వాక్యము అవునంటే అవును ప్రభు. ఎస్ లార్డ్ ఫాదర్, నీ ప్రతి వాగ్దానము లార్డ్ ఫాదర్ క్రీస్తునందు ఆమేనని చెప్పిన దేవుడు ఆల్రెడీ లార్డ్. ఇవన్నీ మా జీవితాల్లో ఆల్రెడీ మీరు జరిగించిన దేవుడు గనక విశ్వాసమును బట్టి ఈ వాగ్దానంని మేము పొందుకుంటా ఉన్నాం యేసు నామములో. ఈ వాగ్దానం మా జీవితాల్లో నెరవేర్చబడులాగానే మేము పొందుకుంటున్నాం యేసయ్య. ఇదిగో మా కుటుంబీకుల జీవితాలను ఇది జరుగులాగిన ప్రవచిస్తూ ఉన్నాం తండ్రి లార్డ్ ఫాదర్. ఇదిగో బలహీనతలు మరణ పడకలో ఉన్నటువంటి వారికి చెప్పండి ఈరోజు గొప్ప వెలుగు ప్రకాశించునుగాక, గొప్ప మహిమ ప్రభా వారిని తాకునుగాక, నీ హస్తమని బిడ్డలని ఈరోజు తాకునుగాక, వారిని మరణ పడక ప్రభా సాక్ష్యము జీవితముగా మార్చబడునుగాక. వారి యొక్క ప్రభా ఇదిగో డార్క్ లైఫ్ హోలీ స్పిరిట్ గాడ్ హోలీ లైఫ్గా మార్చబడునుగాక ప్రభా. ఇదిగో వారి కఠినమైనటువంటి పరిస్థితి గొప్పదైనటువంటి ప్రభా సమృద్ధిగా మార్చబడునుగాక అయా. ఇదిగో ప్రభా ఆ రోగముతో బాధపడుతున్నటువంటి ఆ యొక్క పెయిన్తో బాధపడుతున్న బిడ్డలని తండ్రి స్వస్థపరచండి ఫాదర్ గారు. ఇదిగో ప్రభా ఎంతో మంది బిడ్డలు ఇదిగో నొప్పితో బాధపడుతున్నారేమో, వ్యాధితో బాధపడుతున్న ప్రభా నీవు నిశ్చయముగా పొందిన దెబ్బల వలన తండ్రి నీ బిడ్డలకు స్వస్థత కలిగి నీ వాగ్దానాన్ని బట్టి అయ్యా నీ బిడ్డలందరినీ ప్రభా బలహీనతలో ఉండి ప్రార్థిస్తున్న బిడ్డల కొరకు, రోగంలో ఉండి ప్రార్థిస్తున్నటువంటి బిడ్డల కొరకు ప్రభా ఇదిగో నీ రక్తపు నిబంధనలోనికి మేము తీసుకొని వస్తా ఉన్నాం.
అయా నిశ్చయముగా మీరు పొందిన దెబ్బల వలన కలిగిన స్వస్థతని వాగ్దానంలో నీ బిడ్డలను పెడతా ఉన్నాం. లార్డ్, నీ వాగ్దానం నీ బిడ్డల జీవితంలో నెరవేర్చబడును గాక. నీ వాగ్దానం నీ బిడ్డల జీవితాల్లో స్థిరముగా నిలబెట్టబడును గాక. నీ వాగ్దానం గొప్ప కార్యములను జరిగించేది తండ్రి. నీ వాగ్దానం యొక్క శక్తి వారిని తాకును గాక. ప్రభా